హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను వేచి ఉండలేను. దీన్నే ఐ కాంట్ వెయిట్. ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను అని. నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. దీన్నే ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్ అంటే నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను అని. నువ్వు ఇప్పుడే లేచావా? దీన్నే డిడ్ యూ జస్ట్ వేకప్. డిడ్ యూ జస్ట్ వేకప్ అంటే నువ్వు ఇప్పుడే లేచావా అని. నీకు స్విమ్మింగ్ చేయడం వచ్చా? ఇలా అడుగుతాం కదా. దీన్నే డూ యూ నో హౌ టు స్విమ్. డూ యూ నో హౌ టు స్విమ్ అంటే నీకు స్విమ్మింగ్ చేయడం వచ్చా, ఈత కొట్టడం వచ్చా అని. ఆమె నా ఎదురుగా కూర్చున్నట్లు నాకు అనిపించింది. దీన్నే ఐ ఫెల్ట్ లైక్ షీఈస్ బీన్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. I felt like she's been sitting right in front of me అంటే ఆమె నా ఎదురుగా కూర్చున్నట్లు నాకు అనిపించింది అని. ఆ రోజు గుర్తుందా? దీన్నే డూ యూ రిమెంబర్ దట్ డే. డూ యూ రిమెంబర్ దట్ డే అంటే ఆ రోజు గుర్తుందా అని. నేను ఈ తప్పును మళ్ళీ ఎప్పుడు చెయ్యను. దీన్నే ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఎవర్. ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఎవర్ అంటే నేను ఈ తప్పును మళ్ళీ ఎప్పుడూ చెయ్యను అని. నాకు ఏమీ వద్దు. దీన్నే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ వద్దు అని. ఎలాగోలా తప్పించుకోవాలి ఇక్కడి నుండి ఇలా అనుకుంటుంటాం కదా. దీన్నే ఐ మస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ however possible. I must escape from here however possible అంటే ఎలాగోలా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని. ఎందుకు మమ్మల్ని వెంటనే రమ్మన్నావు? దీన్నే why you asked us to come immediately. Why you asked us to come immediately అంటే ఎందుకు మమ్మల్ని వెంటనే రమ్మన్నావు అని. నువ్వు ఎప్పుడు అలానే అంటావు. దీన్నే యూ ఆల్వేస్ కీప్ సేయింగ్ దాట్. యూ ఆల్వేస్ కీప్ సేయింగ్ దాట్ అంటే నువ్వు ఎప్పుడూ అలానే అంటావు అని. మీరు ఎందుకు ఏమీ అనడం లేదు? దీన్నే వై అరెంట్ యూ సేయింగ్ ఎనీథింగ్. వై అరెంట్ యూ సేయింగ్ ఎనీథింగ్ అంటే మీరు ఎందుకు ఏమీ అనడం లేదు అని. ఏం జరుగుంటుంది? దీన్నే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అంటే ఏం జరుగుంటుంది అని. మా అమ్మ నన్ను టూర్కి వెళ్ళనివ్వలేదు. దీన్నే మై మదర్ డీంట్ లెట్ మీ గో ఆన్ ఏ టూర్. మై మదర్ డీంట్ లెట్ మీ గో ఆన్ ఏ టూర్ అంటే మా అమ్మ నన్ను టూర్కి వెళ్ళనివ్వలేదు అని. ఒకటి అడుగుతాను ఉండు ఇలా అంటాం కదా. దీన్ని లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్ అంటే ఒకటి అడుగుతాను ఉండు అని. నేను అతనికి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాను. దీన్నే ఐ విష్ టు టెల్ హిమ్ సంథింగ్. ఐ విష్ టు టెల్ హిమ్ సంథింగ్ అంటే నేను అతనికి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాను అని. చెప్పులు లేకుండా నడవకు. దీన్నే డోంట్ వాక్ బేర్ ఫుట్. డోంట్ వాక్ బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడవకు అని. నేను వెంటనే వస్తాను. దీన్నే ఐ విల్ బీ రైట్ బ్యాక్. ఐ విల్ బీ రైట్ బ్యాక్ అంటే నేను
వెంటనే వస్తాను అని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో వాట్ యు విల్ డూ. ఐ డోంట్ నో వాట్ యు విల్ డూ అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని. అదంతా మర్చిపోతానేమోనని భయంగా ఉంది. దీన్నే ఐ యామ్ స్కేర్డ్ ఐ విల్ ఫర్గెట్ ఆల్ దట్. ఐ యామ్ స్కేర్డ్ ఐ విల్ ఫర్గెట్ ఆల్ దట్ అంటే అదంతా మర్చిపోతానేమోనని భయంగా ఉంది అని. నువ్వు రేపు ఖాళీగా ఉంటావా? దీన్నే ఆర్ యూ ఫ్రీ టుమారో. ఆర్ యూ ఫ్రీ టుమారో అంటే నువ్వు రేపు ఖాళీగా ఉంటావా అని. నేను కోపంలో మాట్లాడి ఉండవచ్చు. దీన్నే ఐ మే హ్యావ్ స్పోకెన్ అవుట్ ఆఫ్ యాంగర్. ఐ మే హ్యావ్ స్పోకెన్ అవుట్ ఆఫ్ యాంగర్ అంటే నేను కోపంలో మాట్లాడి ఉండవచ్చు అని. ఒక నిమిషం ఆగు. దీన్నే వెయిట్ ఏ మినిట్. వెయిట్ ఏ మినిట్ అంటే ఒక నిమిషం ఆగు అని. నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను. దీన్ని ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అంటే నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను అని. నేను నీకు తప్ప మరెవ్వరికి చెప్పలేను. దీన్నే ఐ కాంట్ టెల్ ఎనీవన్ అదర్ దాన్ యూ. ఐ కాంట్ టెల్ ఎనీవన్ అదర్ దాన్ యూ అంటే నేను నీకు తప్ప మరెవ్వరికి చెప్పలేను అని. నేను అలా జరగనివ్వను. దీన్నే ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్. ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్ అంటే నేను అలా జరగనివ్వను అని. మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? దీన్నే వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్. వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్ అంటే మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అని. నేను దీని గురించి ఎప్పుడు వినలేదు. దీన్నే ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దీస్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దీస్ అంటే నేను దీని గురించి ఎప్పుడూ వినలేదు అని. ఆ రోజు మీరు నాకు ఏం చెప్పారు? దీన్నే వాట్ డిడ్ యూ టెల్ మీ దాట్ డే. వాట్ డిడ్ యూ టెల్ మీ దాట్ డే అంటే ఆ రోజు మీరు నాకు ఏం చెప్పారు అని. ఆమె ఎవరితోనూ మాట్లాడట్లేదు. దీన్నే షీ ఈజ్ నాట్ టాకింగ్ టు ఎనీవన్. షీ ఈజ్ నాట్ టాకింగ్ టు ఎనీవన్ అంటే ఆమె ఎవరితోనూ మాట్లాడట్లేదు అని. పుస్తకం నాకు అందించు. ఎక్కడైనా దూరంగా ఉన్న పుస్తకాన్ని కానీ అక్కడ సెల్ఫ్లో ఉన్న పుస్తకాన్ని కానీ ఇలా అంటాం కదా, పుస్తకం నాకు అందించు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్. తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. And stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.